ఎవరు ఎన్ని స్పందించినా ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు, ఘటనకు ముందే పరిశ్రమలలో కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీలు ఎలా నిర్వహిస్తున్నారు, వాటికి అన్ని సౌకర్యాలు కార్మికులకి కల్పిస్తున్నారా, సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత తప్పనిసరిగా ప్రభుత్వాన్ని, ఫ్యాక్టరీల సంస్థది, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి బాధ్యత చూడాల్సింది. ఇక్కడ ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే కంపెనీ యాజమాన్యం 163 మంది ఉన్నారని చెప్తున్నారు. ఒక వ్యక్తి పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళారని 162 మంది కౌంట్ చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం 140 మందే ఉన్నారని ప్రభుత్వం కూడా ఒక లిస్టు బయటికి రిలీజ్ చేసింది. కానీ ఇక్కడ సందిగ్ధంలో ఉన్నారు ప్రజలంతా కూడాను. వాళ్ళకి బాధిత కుటుంబాలందరూ అక్కడికి వెళ్తేనేమో అక్కడ డెడ్ బాడీ లేదు, అసలు ఎవరు లేరని చెప్తున్నారు. ఇక్కడికి వస్తేనేమో ఇంతవరకు ఐడెంటిఫికేషన్ అయింది కూడా లేదు, కేవలం ఇక్కడ 37 మందే ఉన్నారని చెప్తున్నారు. అసలు ఎట్లా చూడాలి ఈ విధానాలన్నీ? అంటే పరిశ్రమలలో హైదరాబాద్ నగరంలో, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో పరిశ్రమ యజమానులు బయట రాష్ట్రాల నుంచి మనుషులు తీసుకొచ్చి పని చేయించుకుంటున్నారు. తక్కువ వేతనాలు ఇచ్చి అందులోనే వాళ్ళకి నివాస ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసి ఇస్తున్న పరిస్థితి. దానివల్ల కంపెనీ యజమానికి మాత్రమే పక్కా సంఖ్య తెలుస్తుంది, గవర్నమెంట్కి కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి వ్యవస్థని ఏది కూడా ఈరోజు ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే మైగ్రేటెడ్ వర్కర్స్కి ఒక చట్టం కూడా ఉంది. ఆ మైగ్రేటెడ్ వర్కర్స్కి సంబంధించి ఖచ్చితంగా లేబర్ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు నమోదు చేసుకొని మైగ్రేటెడ్ లేబర్ అనే పేరుతో ఐడి కార్డ్ అయినా వాళ్ళకు ఉండాలి. అప్పుడు ఎక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలియదు. అలాంటివి ఏవి కూడా ప్రభుత్వం పాటించట్లేదు, అలాంటివి ఏవి కూడా యజమానులు పాటించట్లేదు. వాళ్ళ పనంతా చీప్ లేబర్గా తక్కువ వేతనం ఇచ్చి ఈడ పని చేయించుకొని హత్య జరిగినా చనిపోయినా శవాలని కూడా పంపించనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు మైగ్రేటెడ్ లేబర్ ఉన్నారు. మరణానికి కారణమైనటువంటి ఫ్యాక్టరీ యజమానులు ఎంత బాధ్యతగా ఉన్నారో చనిపోతే అర్థం కావట్లేదా? ఎంతమంది క్షతగాత్రులు అయ్యారో చనిపోతే అర్థం కావట్లేదా? అలాంటప్పుడు చాలా సహాయక చర్యలు చేస్తున్నామని ప్రభుత్వం ఎంత చెప్పినా, యజమాని ఎంత చెప్పినా అది అరకొరగానే ఉంటుంది. పరిశ్రమల యజమాని వచ్చి తన కంపెనీలో తనకు లాభాలు గడించి పెట్టిన కార్మికులు, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులు యజమాని ఎందుకు రాలేదు, ఎందుకు ఇక్కడ జవాబు చెప్పట్లేదు, ఇంతవరకు ఒక ప్రకటన కూడా ఎందుకు చేయలేదు? ఏమైనా ప్రభుత్వ బినామీగా కంపెనీ ఉందా ఏమిటి అనే ప్రశ్న కూడా చాలా మందికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మాటలు కాదు చేతలు కావాలి అనేటువంటిది మేము టీయూసీఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ఎల్ పద్మ, టీయూసీఐ స్టేట్ సెక్రటరీ. ట్రేడ్ యూనియన్ నాయకులు చాలా మంది ఉంటారు. బట్ ఆ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడాను అక్కడ మీ కమిటీ కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ సిఐటి వాళ్ళు కానీ ఏమైనా అక్కడ రెక్టిఫై చేయడం జరిగిందా? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మరణించారు ఇప్పటికని చెప్పి? అంటే ఒకటేమిటంటే ఇప్పుడు చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 కోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ చాలా స్పష్టంగా ఈరోజు చేస్తున్నటువంటి దుర్మార్గం మనకు అర్థమవుతున్నటువంటి స్థితి ఉంది. అంటే అందులో ఏముందంటే ఎన్ని వందల మంది పని చేస్తే అంతమంది లేబర్ ఆఫీస్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఎవరిని తీసుకున్నావు, ఏ లేబర్ని తీసుకున్నావు, ఎంతమందిని తీసుకున్నావు, ఏ ప్రాంతం నుంచి తీసుకున్నావు అనేటువంటి నమోదు ఉండాలి. కానీ ఈరోజు ప్రభుత్వం దగ్గర అసలు ఏ లెక్కలు లేవు. లేబర్ అధికారి తనిఖీ చేసే అధికారం లేదు. లేబర్ కోడ్ల పేరు మీద అసలు తనిఖీ అనేది బంద్ అయింది. అంటే 200 మంది ఉంటే ఒక లెక్క, 300 మంది ఉంటే ఒక లెక్క, దీని ప్రకారం తనిఖీలు చేసేటటువంటి పరిస్థితి లేబర్ అధికారులకు ఉంటుంది. కానీ మోడీ చట్టాల వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే తనిఖీ అనేటువంటిదే లేదు. ప్రమాదాలు తరచూ జరుగుతున్నా సరే ఇప్పుడు మళ్ళీ 9 గంటల పని దినాలు, అలాగే 10 గంటలు తీసుకొచ్చారు పని చేయడం అనేది. మీ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా ఎలా స్పందిస్తున్నారు వీటిపైన, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలపైన? అదే మేము అనేది ఏంటంటే అసలు ఈ 8 గంటల పని దినంలోనే 12 గంటలు చేసుకుంటున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు 12 గంటల దాకా పని చేసుకోవచ్చు అంటే యాజమాన్యాలు 16 గంటలు చేయించుకుంటాయి. అంటే ఉద్దేశం ఏమిటంటే కార్మికుడి యొక్క జీవన పరిస్థితిని మెరుగుదల చేయటం, జీతాలు ఇవ్వడం, ఇది కాదు పరిస్థితి. పెట్టుబడిదారునికి, యాజమాన్యానికి ఎంత లాభం వస్తుందనేటువంటిదే ఈరోజు చూస్తున్నటువంటి స్థితి యాజమాన్యానికి ఉన్నది. అటు ప్రభుత్వానికి కూడా అదే కోవ ఉందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటిది ప్రజానీకానికి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఒకటి, ప్రతి సంవత్సరం కూడా 50, ఇప్పుడు 20లో 50 మంది, 21లో 50 మంది, 22లో 66 మంది ఇలా చనిపోతున్నారు. ఇప్పుడు ఒకేసారి 40కి పైగా అసలు 50 ఉన్నారా 60 ఉన్నారా తెలియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మీరు అంటున్నట్టుగా 155 ఒక చోట ఉంది, 140 అని రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్తున్నటువంటి స్థితి ఒక పక్కన ఉంది. నిజంగా ఎంతమంది ఉన్నారనేటువంటిది అగమ్యగోచరంగా మారుతున్నటువంటిది ఉంది. ఇంతమందిలో అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు, ఆ పక్కనే రియాక్టర్ పక్కన ఉండేటటువంటి వాళ్ళు కనీసం బూడిద కూడా మిగిలినటువంటి స్థితి ఉందనేటువంటిది ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిజంగా చనిపోయిన వాళ్ళను కూడా ఈరోజు లెక్క చేయలేని, కౌంట్ చేయలేనటువంటి స్థితి ఒకటి ఈరోజు ఇక్కడ ఏర్పడి ఉందనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. దీన్ని చాలా మేము
టీయూసీఐగా సిపిఎంఎల్ మాస్ లైన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబానికి ₹1 ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, అన్ని రకాలైనటువంటి సహాయక చర్యల్ని చాలా తీవ్రగతిన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న, మీరు చెప్పండి, ఇక్కడ మన కంపెనీ దగ్గర మేము చూసాం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ శిథిలాల కింద ఎవరు లేరని సర్టిఫికేట్ ఇచ్చారని ఒక పోలీసు అధికారి చెప్తున్నారు. కానీ దాని తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వచ్చారు. ఆయన వచ్చేమో ఇంకా 17 మంది ఉన్నారు, 13 మంది ఉన్నారని కౌంట్ చెప్తున్నారు. అంటే అక్కడ ప్రజలందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు. కొంతమంది ఏమో 3 రోజుల నుంచి అక్కడికి తిరుగుతున్నారు. మార్చిరీలో ఉన్నారని చెప్తున్నారు, శిథిలాల కింద ఉన్నారని చెప్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు అసలు ఈ డిలే అంతా? చాలా దారుణమైన విషయము. ఇంతమంది చనిపోయినా ఇప్పటికి కూడా ఎంతమంది చనిపోయినరో కూడా లెక్క చెప్పని దౌర్భాగ్యం కొనసాగుతుందంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం మరొకటి లేదు. యుద్ధ ప్రాతిపదిక చేస్తున్నామని మాట్లాడుతున్నారు. వాస్తవంగా చనిపోయిన కార్మిక వర్గం ఎంతమందో ఇప్పటికీ లెక్క తేల్చలేదు. అటు యాజమాన్యము లెక్క తేల్చలేదు, ఇటు ప్రభుత్వము లెక్క తేల్చలేరు. కానీ రోడ్ల మీద మాత్రం మీరు అన్నట్లు కార్మికులు, ఆ కుటుంబాలు అటు ఇటు తిరిగి చాలా వేసారిపోతున్నారు. దుఃఖంతో రోడ్లంటా తిరుగుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండించాలి. యాజమాన్యాన్ని తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది. ₹1 పరిహారాన్ని యాజమాన్యం ద్వారా ఇప్పిస్తామని మాట్లాడుతున్నారు. కానీ ₹1 పరిహారాన్ని తక్షణమే ఇవ్వడం కొరకు కావాల్సిన ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటికీ ఎంతమంది చనిపోయినారో చెప్పలేదు, ఎన్ని కోట్లు ఇస్తారు. ఈనాడు ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండే ఈనాటి ఈ కాలంలో ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా ఎంతమంది ఉన్నారో తేల్చలేని దౌర్భాగ్యం ఉందంటే దీని చాలా శోచనీయమైన విషయం. దీన్ని తీవ్రంగా మా టీవీసీఐ తరపున ఖండిస్తున్నాం. నా పేరు కె సూర్యం, టీవీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు.